1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ టెన్షన్స్ నేపథ్యంలో అటు క్రూడ్ ఆయిల్ ధరలు, ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించిందని అనుకోవాలి. మరి బంగారంతో పాటు వెండి ధరలకు కూడా గిరాకీ పెరగడంతో మరి ధరలు ఎప్పుడు తగ్గుతాయని చెప్పేసి కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మనము హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే మే 18 తారీఖు నుంచి మే 27 తారీఖు వరకు 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉన్నాయి 1 గ్రామ్ చూద్దాం. ఈ రోజు ధరలు చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ 15,829 రూపాయలు ఉంది. 3% GST 475 రూపాయలు యాడ్ చేసుకుంటే మీకు వచ్చేసి 16,304 రూపాయలు గ్రామ్ ధర. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 14,563 ఉంటే 3% GST 437 రూపాయలు యాడ్ చేసుకుంటే గ్రామ్ వచ్చేసి ఈరోజు రౌండ్ ఫిగర్ 15,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 15,000లో ఉంది. సో ఇక గత 10 రోజులుగా అంటే మే 18 నుంచి మే 27 తారీఖు వరకు చూసుకుంటే 18 క్యారెట్స్, 22 క్యారెట్, 24 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇక మే 18 తారీఖున చూడండి, 18 క్యారెట్లు 12,212 రూపాయలు, 22 క్యారెట్స్ 14,783, 24 క్యారెట్స్ వచ్చేసి 16,068లో ఉంది. ఇంకా మే 19 తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 12,276, 22 క్యారెట్స్ 14,861, 24 క్యారెట్స్ వచ్చేసి 16,153లో ఉంది. ఇంకా మే 20 తారీఖు చూస్తే 18 క్యారెట్లు 12,396, 22 క్యారెట్స్ 15,005 రూపాయలు, ఇంకా 24 వచ్చేసి 16,310 రూపాయల్లో ఉంది. ఇంకా 21 తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,519, 22 క్యారెట్స్ 15,155, 24 క్యారెట్స్ 16,473లో ఉండడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాము. ఇంకా 22 మే చూసుకుంటే 18 క్యారెట్లు 12,481, 22 క్యారెట్స్ 15,109, 24 క్యారెట్స్ 16,423లో ఉంది. ఇంకా మే 23 తారీఖును చూస్తే 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 క్యారెట్స్ 16,383లో ఉంది. ఇంకా మే 24 తారీఖును చూస్తే 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 క్యారెట్స్ వచ్చేసి 16,383లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 20 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,476, 22 క్యారెట్స్ 15,103, 24 క్యారెట్స్ 16,416 రూపాయలు. ఇంకా 26 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గిపోవడం చూస్తున్నాము. 18 క్యారెట్లు 12,438, 22 క్యారెట్స్ 15,057, 24 క్యారెట్స్ 16,366లో ఉంది. ఇంకా 27 తారీఖు చూసుకుంటే మనం మళ్ళీ తగ్గింది. 18 క్యారెట్లు 12,391, 22 క్యారెట్స్ 15,000, 24 క్యారెట్స్ 16,304 రూపాయలు ఉంది. ఏది ఏమైనా బంగారం ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి. మరి పెరుగుతున్నాయి అనుకున్న టైంలో మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. మళ్ళీ స్వల్పంగా ఉండడం అంటే కొంచెం పెరగడం, కొంచెం తగ్గడము, లేదంటే స్థిరంగా ఉండడం అయితే చూస్తున్నాము. మరి ఇలాగే తగ్గుతాయా ధరలు అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే సోమవారం నుంచి చూసుకుంటే సోమవారం పెరుగుదల కనబడింది, మళ్ళీ మంగళవారం తగ్గుదల, బుధవారం స్థిరంగా ఉన్నాయి, మళ్ళీ గురువారం చూసుకుంటే మళ్ళీ తగ్గుదల కనిపిస్తుంది. అంటే కొంచెం రిలాక్సేషన్ అయితే కనబడుతుంది. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా గోల్డ్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది? వెండికి కూడా బంగారంతో పాటు వెండికి చాలా గిరాకీ ఉంటుంది. మరి దీంతో ధరలు తగ్గుతాయా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఒకసారి మనం వెండి కూడా గత 10 రోజులుగా ఎలా ఉంది చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే వెండి చూసుకుంటే ఈరోజు 276 రూపాయలు అంటే 2,76,000 ఉంది. ఇక మే 18 నుంచి 27 వరకు చూసుకుందాము. మే 18 తారీఖుని చూడండి 2,80,000, 19 తారీఖుని 2,80,000, 20 తారీఖు 2,75,000, 21 తారీఖుని 2,76,000, 22 తారీఖుని 2,80,000, 23 తారీఖుని 2,77,000, 24 తారీఖుని 2,77,000, 25 తారీఖుని చూసుకుంటే 2,81,000,
ఇంకా 26వ తారీఖుని చూసుకుంటే 2,78,000, ఇంకా 27వ తారీఖుకి వచ్చేటప్పటికి 2,76,000లో ఉండడం చూస్తున్నాము. అంటే 4,25,000 వరకు వెళ్ళింది ధర. ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి ఇంకా 5 లక్షలు కూడా దాటేస్తుంది. ఇంకా గోల్డ్ కంటే వెండికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ముందు ముందు అనుకున్న టైంలో మళ్ళీ ధరలు అనేవి తగ్గడం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కోసారి 2,80,000 వరకు వెళ్ళినటువంటి ధర మళ్ళీ 2,76,000 వరకు రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా ఉండడం చూస్తుంది. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇంపాక్ట్ అనేది బంగారం వెండి పైన అయితే పడ్డం అయితే చూస్తున్నాం. వార్ బిగిన్ అయినప్పుడు ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఇమీడియట్లీ ఆల్ టైమ్ రికార్డ్ వరకు టచ్ చేసింది. ఇంకా అసలు బంగారం కొనలేమేమో అని అనుకున్నాం ఆ టైంలో. కానీ మళ్ళీ వెంటనే తగ్గడం చూసాము, మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ పడిపోవడం కూడా చూస్తున్నాం. అయితే అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినా కూడా ఈ 2 లోహాల పైన అయితే ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మరి పండగలు, పెళ్లిళ్ళ సీజన్ వచ్చాయంటే ఖచ్చితంగా ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో బంగారం కొనుక్కోవాలి అనే ఒక ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మనమే ఇండియన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఆర్నమెంట్స్ వేయాలి అంటే మన తర్వాత ఎవరైనా సరే. అయితే ఇలా మరి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే మరి కొనాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. చూద్దాం మరి ఈ వారం ప్రారంభంలో పెరిగి మళ్ళీ తగ్గుతూ వస్తుంది. మరి ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా, మరి ధరలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనేది వేచి చూడాలి. సో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.